గోదావరి జిల్లాలో ఉప ఎన్నికల భేరీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్దమవుతోంది. పశ్చిమలో ఎన్నికల ప్రచారానికి వైఎస్ జగన్ ఇవాటి నుంచి శ్రీకారం చుడుతున్నారు. వచ్చే ఉప ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో సమర్ భేరీ మోగించేందుకు జగన్ సంసిద్దులయ్యారు. వంచనకు విలువలకు మధ్య పోటీగా అభివర్ణిస్తున్న ఉప ఎన్నికల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ సిద్దమైంది. గోదావరి జిల్లాలో తన పర్యటనను నర్సాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తున్నారు జగన్. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు నర్సాపురంలో పర్యటిస్తారు. ఎల్లుండి సాయంత్రం నర్సాపూర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జగన్ పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యం మోషన్ రాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మరి అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాలని, స్వాగతం పలకాలని, అలాగే ఈ 3 రోజులు తర్వాత జరిగేటువంటి 4 రోజుల్లో కూడా ప్రతి కార్యకర్త, ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కూడా పాల్గొని ప్రజలందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించాలని చెప్పి కోరుకోవడం జరుగుతోంది. నర్సాపురం తర్వాత ఈ నెల 13 నుంచి 16 వరకు 4 రోజుల పాటు పోలవరంలో టూర్ చేస్తారు జగన్. ఈసారి పర్యటనల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండబోతున్నాయి. మాజీ మంత్రి అలిరామ జోగయ్య, తాడపల్లిగూడానికి చెందిన తోట గోపి తదితర నేతలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. జగన్ పర్యటన నర్సాపురం పోలవరానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఘన విజయానికి దోహదపడుతుందని